నమస్తే. నేను మీ తేజ. గల్ఫ్ కంట్రీస్‌లోనే దుబాయ్ చాలా పెద్ద కంట్రీ. అంటే ఫైనాన్షియల్‌గా దుబాయ్‌లో చాలామంది కూడా భారతీయులు స్థిరపడి ఉన్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదంటే అక్కడ పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో జరుగుతున్న ఈ వార్ నేపథ్యంలో చాలామంది దుబాయ్‌ని విడిచిపెట్టి వచ్చేస్తారు. ముఖ్యంగా దుబాయ్‌లో మన భారతీయులు 20,00,000 పైగానే ఉన్నారంటున్నారు. అండ్ చాలామంది హుటాహుటిన ఫ్లైట్స్ పట్టుకొని తిరిగి భారత్‌కి వచ్చేస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే అక్కడ దుబాయ్‌ని కూడా ఖాళీ చేయమని చెప్పారు అంటున్నారు. సో, దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో, దుబాయ్‌ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. అలాగే కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ దుబాయ్ పైన అటాక్ చేయడం వల్ల. దుబాయ్‌లో ఇప్పటివరకు మన భారతీయులు చాలా మంది పెట్టుబడులు పెట్టున్నారు. చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రభుత్వ నాయకులు గూడా పేర్లు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్? ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ చాలా ప్రమాదంలో ఉన్నాయని చెప్పొచ్చు. మనకి ఎందుకంటే ఇప్పటివరకు ఇరాన్ ఎప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్ మీద ఇలా అటాక్ చేయలేదు. ఇప్పటివరకు అమెరికా కూడా ఇరాన్ మీద ఎప్పుడు ఈ స్థాయిలో అటాక్ చేయలేదు. లాస్ట్ ఇయర్ జూన్‌లో ఓన్లీ బాంబులున్న ఏరియా ఫార్దో గాని, నతాంజ్ గాని, ఇస్ఫహాన్ ఈ ఏరియాలో మాత్రమే అటాక్ జరిగాయి తప్ప ప్రజల మీద, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, యూనివర్సిటీల మీద అటాక్ అనేది అమెరికా చేయలేదు ఇరాన్ మీద. హ్మ్. ఓన్లీ ఇజ్రాయెల్ మాత్రమే 12 రోజుల పాటు లాస్ట్ ఇయర్ చేసింది. అయితే ఇప్పుడు అమెరికా పెద్ద ఎత్తున విధ్వంసాన్ని దుబాయ్‌లో ఇరాన్‌లో చేస్తుంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా బేస్‌లు గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నాయి కాబట్టి, మీరు అమెరికాని మీ భూభాగం మీద అలో చేసి, మీ భూభాగం నుంచి మమ్మల్ని అటాక్ చేస్తున్నాయి కాబట్టి, మీరు కూడా మాకు శత్రువులే అని డిక్లేర్ చేసి గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది. హ్మ్. ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్‌లో ఉండే ఇతర దేశాల ప్రజలు అంటే 57% గల్ఫ్ కంట్రీస్‌లో నివసించే వాళ్ళు వేరే దేశస్తులు. ఓన్లీ 43% మాత్రమే ఒరిజినల్‌గా గల్ఫ్ దేశస్తులు. మిగతా 57% వేరే దేశస్తులు. అందులో ప్రధానంగా ఇండియన్స్ ఉన్నారు. హ్మ్. ఇండియన్స్, పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉంటారు. సో, ఇప్పుడు వీళ్ళంతా వెనక్కొచ్చేసే పరిస్థితి ఉంది. మొన్ననే రాజ్యసభలో మోడీ అనౌన్స్ చేశారు. 3,75,000 మంది గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేసారని. కానీ అది పాత లెక్క. ఇప్పుడు 20,00,000 మందికి పైన వచ్చేసారని చెప్తున్నారు. సో, ఇప్పుడు మనం మిగతా గల్ఫ్ కంట్రీస్ పక్కన పెడితే, గల్ఫ్ కంట్రీస్ అంటే జీసీసీ దేశాలంటారు. గల్ఫ్ కోఆపరేటివ్ ఆహ్, కంట్రీస్. హ్మ్. ఈ మొత్తం 6 ఉన్నాయి. 6లో మనం మాట్లాడుకుంటుండేది ఇప్పుడు దుబాయ్. మామూలుగా చాలామంది గల్ఫ్ అంటే ఏం తెలీదు. గల్ఫ్ దేశాలంటే తెలీదు. దుబాయ్ అంటే తెలుసు. మా అవును. వోడు దుబాయ్‌లో ఉన్నాడు అనేస్తారు. వాడెక్కడున్నా అబుదాబిలో ఉండొచ్చు, లేకపోతే కువైట్‌లో ఉండొచ్చు, ఇంకెక్కడ ఉన్నా దుబాయ్ అనేస్తారు. హ్మ్. ఎందుకంటే దుబాయ్ అనేది అంతగా పాపులర్ అయింది ఆ పేరు. ఆ పేరు. హ్మ్. సో, ఇవాళ దుబాయ్‌లో అసలు మన వాళ్ళు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు? ఏ రంగాల్లో ఉన్నారు? ఎంతంత పెట్టుబడులు పెట్టారు? ఆహ్, వీళ్ళు ఇప్పుడు వచ్చేసే అవకాశాలు ఉన్నాయా? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దుబాయ్‌లో యాక్చువల్‌గా యూఏఈ అంటారు. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం 7 ఉంటాయి. ఈ 7 దుబాయ్ ఒకటి. దుబాయ్ అనేది ఒక ఎమిరేటు, అబుదాబి ఒక ఎమిరేటు ఇలాగ మొత్తం 7 ఎమిరేట్స్‌ని కలిపి యూఏఈ అంటారు. అవును. మొత్తం యూఏఈలో ఇండియా పాపులేషను 43,00,000 ఉన్నారు యూఏఈలో. హ్మ్. ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్‌లో ఇండియా పాపులేషన్ 1,00,00,000 మంది ఉన్నారు. అందులో 43,00,000 యూఏఈలోనే ఉన్నారు. అంటే నా 43% యూఏఈలో ఉన్నారు. ఎక్కువ మంది యూఏఈలోనే ఉన్నారు మనోళ్ళు. హ్మ్. ఈ 43,00,000లో 20,00,000 దుబాయ్‌లోనే ఉన్నారు మనవాళ్ళు. అంటే 20,00,000 మంది ఇండియన్స్ దుబాయ్‌లో ఉన్నారు. ఆహ్, అబుదాబిలో 8,00,000 నెక్స్ట్. ఈ యూఏఈలో, దుబాయ్‌లో ఎక్కువున్నారు. నెక్స్ట్ అబుదాబిలో ఉన్నారు. ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. సో, అబుదాబిలో పక్కన పెడితే దుబాయ్‌లో 20,00,000 మంది ఇప్పుడు వచ్చేస్తారు అనేది వినిపిస్తుంది. సో, మనోళ్ళు దుబాయ్‌లో ఏ ఏ రంగాల్లో ఉన్నారంటే దాదాపు 60% ప్రొఫెషనల్స్ ఉన్నారు. వైట్ కాలర్ జాబ్స్‌లో ఉండేవాళ్ళే దుబాయ్‌లో 60% ఉన్నారు. మిగతా సౌదీలో, కువైట్‌లో ఇలాంటోళ్ళు వర్కర్స్ ఎక్కువుంటారు. కానీ దుబాయ్‌లో మాత్రం ఎందుకంటే ఆయిల్ అనేది దుబాయ్‌లో 2% కూడా లేదు వాళ్ళ జీడీపీలో. హ్మ్. వాళ్ళది ఎక్కువగా ఫైనాన్సు, లాజిస్టిక్సు, రియల్ ఎస్టేటు అవును. ఇలాంటివే ఎక్కువుంటాయి. ఏవియేషను ఇలాంటివి. కాబట్టి హ్మ్. ఈ రంగాల్లో మనోళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు. ఇంకోటి పోర్ట్ కూడా అది పోర్ట్ ట్రేడింగ్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. సో, హ్మ్. మనోళ్ళు అతిపెద్ద అంటే మొత్తం యూఏఈలో 90,000 కంపెనీలు ఇండియన్ కంపెనీలున్నాయి.
అందులో ఒక దుబాయ్లోనే 18,486 కంపెనీలు దుబాయ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే దాదాపు 20,000 కంపెనీలు మన ఇండియన్ కంపెనీలు దుబాయ్లో పెట్టుబడులు పెట్టి రన్ చేస్తున్నాయి. దాదాపు 100 బిలియన్ల ఆస్తులు ఉన్నాయి ఈ కంపెనీలకి దుబాయ్లో. $100 బిలియన్ ఆస్తులు ఉన్నాయి. సో ఇందులో అతిపెద్ద గ్రూపు లులు గ్రూప్. మనకు తెలిసి ఇక్కడ కూడా లులు పెట్టారు. లులు మార్ట్. లులు గ్రూప్ అనేది దుబాయ్లో, అది కేరళకు సంబంధించిన యూసఫ్ అలీ అనే అతను స్థాపించాడు. వాళ్ళకి ఆదాయమే రెవెన్యూని పర్ ఇయర్ 7.3 బిలియన్లు వస్తుంది అనమాట. అతి పెద్ద గ్రూపు. రెండో గ్రూపు ల్యాండ్ మార్క్ గ్రూపు. ఇది మిక్కీ జగతి అని ఆయన పెట్టింది. మూడోది జాయ్ అలుకాస్, అది కూడా మనకు కూడా పాపులర్. నాలుగోది నిక్కీ గ్రూపు. ఇవి కాకుండా ఒక 3 హెల్త్ గ్రూప్స్ ఉన్నాయి. హెల్త్ సెక్టర్ లో కూడా ఇండియన్ కంపెనీలే డామినేట్ చేస్తాయి. ఒకటి ఆస్టర్ అని, రెండోది బుర్జిల్ లేదా విపిఎస్ అని, మూడోది జులేకా హెల్త్ కేర్ అని. ఈ 3 రకాల హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా అక్కడ ఉన్నాయి. మన దేశానికి సంబంధించి దాదాపు 25,000 మంది డాక్టర్లు దుబాయ్లో ఉన్నారు. ఒక్క దుబాయ్లోనే 25,000 మంది డాక్టర్లు ఉన్నారు. 55,000 మంది నర్సులు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారు. హెల్త్ సెక్టర్లో ప్రధానంగా డామినెంట్. అందులో కూడా కేరళ నుంచి డామినెంట్. ఎందుకంటే మనకు తెలుసు నర్సులు అంటేనే కేరళ అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పటికి కూడా ప్రెడామినెంట్ గా కేరళ నుంచే ఉంటారనమాట. సో ఇక స్కూళ్ళకి సంబంధించి దాదాపు ఇండియన్స్ పెట్టిన, అక్కడ దుబాయ్లో పెట్టిన స్కూళ్ళల్లో 4 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. అంటే అన్ని స్కూళ్ళు పెట్టారనమాట. మా ఫ్రెండ్ కూడా స్కూల్లో టీచర్, అక్కడ ఇంగ్లీష్ మ్యాథ్స్ టీచరు. సో అతను కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనమాట. ఇవన్నీ కూడా వెరీ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. సో అది మా ఫ్రెండ్ వాళ్ళ స్కూలు యాజమాన్యం కూడా కేరళకు సంబంధించిన వాళ్ళు. ఇలాగా దుబాయ్ ఎకనామీలో మన ఇండియన్స్ పాత్ర చాలా బలంగా ఉంది. సో ఇప్పుడు ఇండియన్స్ 20 లక్షల మంది దుబాయ్లో నుంచి, 20 లక్షల్లో 60% ప్రొఫెషనల్స్. అంటే దాదాపు 12 లక్షలు ప్రొఫెషనల్స్. సో అంటే ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఇవి కానీ ఇప్పుడు ఖాళీ అయితే దుబాయ్ ఆల్మోస్ట్ కుప్పగొలిపోతుంది. అంటే దుబాయ్ కానీ గల్ఫ్ దేశాలన్నీ కూడా వాళ్ళు అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారని వాళ్ళ మీద జోకులు ఉన్నాయి. అంటే ఫుడ్ ఇంపోర్ట్ చేసుకుంటారు, మనుషులు ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇవేవి లేకపోతే ఆ దేశం లేదు. వాళ్ళు ఏంటంటే ఫెసిలిటేట్ చేస్తారు. అంటే మీకు సేఫ్ హెవెను, ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ట్యాక్సులు లేకుండా తగ్గించడం. ఆల్మోస్ట్ చాలా కంపెనీలకు 0 ట్యాక్సులు ఉంటాయి. అలాగా వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారనమాట. అందుకని మనోళ్ళు కూడా ఏంటంటే అక్కడైతే సేఫ్గా ఉంటుంది, ట్యాక్సులు తక్కువ అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి విస్తరించారు. ఇప్పుడు ఏమైందంటే యుద్ధం వల్ల ఇప్పటికిప్పుడు బిజినెస్లకి ఏమీ ఇమీడియట్ లాస్ లేదు, కానీ మొత్తం వ్యవస్థ కుప్పగోలిపోయింది. అక్కడ ఏవియేషన్ రంగం పడిపోయింది, ఆయిల్ సెక్టర్ పడిపోయింది, వాళ్ళ లాజిస్టిక్స్ పడిపోయింది. రెండోది సేఫ్ కాదనుకున్నప్పుడు ఎందుకుంటారు అక్కడ? ఎప్పుడైనా యుద్ధాలు రావచ్చు. ఇది ఇప్పుడు అంతమయ్యే పరిస్థితి లేదు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మొన్న మా ఫ్రెండ్ని అడిగితే చెప్తున్నా, చాలా మంది యూరోపియన్స్ వెళ్ళిపోతున్నారంట, ఖాళీ చేసుకొని ఎంతకో అంత రేట్లు పెట్టి అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారంట. ఎక్కువ మంది యూరోపియన్స్, అమెరికన్స్ ఫస్ట్ వెళ్ళిపోతారు. వాళ్ళకి భయం. ఇండియన్స్ కొంత తట్టుకోగలరు, ఎందుకంటే ఆఫ్రికా దేశాలంతా కూడా మన వాళ్ళు వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు. నేను కూడా కాంగోకి వెళ్ళాను. కాంగోకి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులే మమ్మల్ని కిడ్నాప్ చేసి డబ్బులు అడిగేవాళ్ళు. అలా అవన్నీ తట్టుకొని ఇండియన్స్ ఉంటారు. ఇండియన్స్కి ఎందుకంటే ఇవన్నీ అలవాటు. ఈ ఎంత క్రైమ్ ఉన్నా, ఎంత భయాందోళన ఉన్నా కూడా తట్టుకొని ఉండగలుగుతారు ఇండియన్స్. చైనీస్ కూడా ఉంటారు, కానీ యూరోపియన్స్ ఉండలేరు అక్కడ. అందుకని ఆఫ్రికా దేశాల్లో కూడా చాలా దేశాలు యూరోపియన్స్ వెళ్ళి అక్కడ పనిచేయరు. చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళే ఉంటారు. అలాగే దుబాయ్లో ఇప్పటికిప్పుడైతే ఇబ్బందులు లేదు, కానీ ఒక భయాందోళన ఉంది. ఇక్కడ ఊర్లలో కూడా, ఇండియాలో కూడా నువ్వు వచ్చేయని వీళ్ళు ప్రెజర్ చేస్తారు. ఇప్పటి వరకు మన వాళ్ళు చనిపోయిన సంఖ్య తక్కువే. అక్కడ 4-5 కంటే దుబాయ్లో ఎక్కువ మంది చనిపోలేదు. గాయపడిన కొంత సంఖ్య ఉంది. కాకపోతే నాకు మా ఫ్రెండ్స్ చెప్తున్నది ఏమంటే అక్కడ వర్కర్స్ చాలా కష్టాల్లో ఉన్నారని. కింది స్థాయి వర్కర్స్, ఈ 40% వర్క్ ఫోర్స్ ఉన్నారు కదా, 60% ప్రొఫెషనల్స్ అయితే ఈ వర్క్ ఫోర్స్కి ఏంటంటే వీళ్ళకి టెన్షన్ ఉంది. ఎక్కడ బాంబు పడుతుందో, ఎక్కడ ఈ డెబ్రీ అంటారు, చెక్కలాలు పడతాయో తెలీదు. అలాంటి దాంట్లో నువ్వు పని చేస్తే పని చేయి, లేకపోతే లేదు. నీ ప్రాణానికి మేము హామీ కాదు, నీకు సపరేట్గా మేమేమి ఇవ్వమని చెప్పేస్తున్నారు గవర్నమెంట్. అందువల్ల వాళ్ళ ప్రాణాలకి ఏ రకమైన రక్షణ లేదు.
వాళ్ళు ఏంటంటే పని చేస్తేనే డబ్బులు అనమాట. సో అందుకని అలాంటి వర్క్ ఫోర్స్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే టూర్ కోసం వెళ్ళిన వాళ్ళు, షాపింగ్ కోసం వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. అలాగా ఒక 20 లక్షల మంది దుబాయ్ నుంచి వచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఇండియా మీద కూడా పడుతుంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో నుంచి పర్ ఇయర్ ఇండియాకి రెమిటెన్స్ రూపంలో 5 లక్షల కోట్ల డబ్బులు వస్తుంది. ఇండియాకి 5 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. మొత్తం వరల్డ్ వైడ్ గా 12 lakhs వస్తుంది పర్ ఇయర్ మనకి ఇండియాకి. అందులో 5 లక్షలు దుబాయ్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఈ 5 లక్షలు దుబాయ్ నుంచి కాదు, గల్ఫ్ దేశాల నుంచి. ఇప్పుడు ఈ 5 లక్షల కోట్లు పడిపోతుంది కదా. మన తెలుగు వాళ్ళు కూడా 3.5 లక్షల వరకు ఉన్నారు యుఏఈలో. సో కాబట్టి ఇదంతా ఎఫెక్ట్ ఇటు ఆంధ్ర, తెలంగాణకి ఎఫెక్ట్, కేరళ. మన దేశంలో ఎక్కువ ఉండేది 2 రాష్ట్రాలు, కేరళ, మహారాష్ట్ర. ఈ 2 రాష్ట్రాలకి పెద్ద దెబ్బ తగలబోతుంది ఈ వీళ్ళు వచ్చేస్తే. ఇంకా దుబాయ్ అయితే పర్మనెంట్ గా దాని ఇది పోయింది. పర్మనెంట్ గా అది ఇంకా కొన్ని దశాబ్దాలు పడుతుంది అది మళ్ళీ కోలుకోవడానికి. ఎకనామికల్ గా మొత్తం ఎకనామికల్ గా మొత్తం కొలాప్స్ అయిపోయినట్టుగానే చెప్పొచ్చు. రైట్ సార్.